సకల లోక సృష్టికర్త అనే దేవుడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడట. ఇక్కడున్న యవన బిడ్డలందరికీ నేను మరలా చెబుతున్న మాట ఇదే: డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ ఆన్ యువర్ నీస్. మోకాళ్ళ ప్రార్థన ఏ ఒక్కరూ ఏం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. అవకాశం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడే వేయి మోకాళ్ళు దేవుని ప్రార్థనగానే మోకాళ్ళు వేసేయాలంతే. మరలా ఇంకా మోకాళ్ళు వేయకపోతే దేవుడు విండా, సోఫాలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు విండా, ఇలాంటి ప్రశ్నలు వద్దు. ఇంకా నువ్వు చేయి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. యేసయ్య మాదిరి అది. బైబిల్లో మీరు ప్రతి భక్తుని తీసుకుని అందరూ మోకాళ్ళని ప్రార్థన చేశారు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఒక కొటేషన్ ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, నా ప్రసంగాల్లో మీరు వినుంటారు. నీ మోకాళ్ళు నల్లబడితే ముఖం ఏమవుతుంది? తెల్లబడుతుంది. నీ జీవితం తెల్లబడాలంటే, ప్రకాశవంతంగా ఉండాలంటే, దేదీప్యమానంగా నీ జీవితం వెలగాలి అంటే నీ మోకాళ్ళు ఏమవ్వాలా? నల్లబడాలి. అలా అని చెప్పి ఇప్పుడు బ్లాక్ పెయింట్ రాసేసారు కనుక వెస్లీ గారు చెప్పారు మోకాళ్ళు నల్లబడమని, అందులో బట్టి ఒక నల్ల పెయింట్ పట్టుకొచ్చి రాసేసుకుందామంటే అది కాదు. అక్కడ మోకాళ్ళు నల్లబడ్డం అంటే మోకాళ్ళే దేవుని సమయంలో ప్రార్థన చేయి, పోరాడు దేవునితో. అయ్యా, నా జీవితంలో ఆధ్యాత్మికంగా నేను ఈ స్థానంలో ఉండాలని కోరుతున్నాను, ఈ పటిష్టమైన స్థానంలో ఉండాలని, మరలా పాపంలో పడిపోతూ నీ నామానికి అవమానకరంగా జీవిస్తున్నాను, నేను నీకోసం బలంగా నిలబడాలనుకుంటున్నాను, నీ కృప, నీ సహకారం, నీ సహాయం నాకు ఇవ్వండి. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అట్టి వారిని దేవుడు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. గట్టిగా డౌన్లోడ్ షేర్ చాట్.